హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో సింపుల్‌గా, ఈజీగా రవ్వ లడ్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందులో పంచదార కూడా యూజ్ చేయట్లేదండి. పటిక బెల్లంతోటి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. అంత బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకున్నా కూడా వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. మరి ఈ స్వీట్ రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని నెయ్యి హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకోండి. 15-20 వరకు ఉంటాయండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 15-20 వరకు కిస్మిస్ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మనం వేసుకున్న నెయ్యి సరిపోతుందండి. నేను ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయని 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసేసుకొని 2 కప్పుల వరకు ఉప్మా రవ్వని వేసుకున్నానండి. ఇక్కడ మీకు లైటింగ్ ప్రాబ్లం వల్ల ఇలా కనిపిస్తుంది. 2 కప్పులు ఫుల్ కప్స్ ఉప్మా రవ్వని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 4-5 నిమిషాల పాటు ఇలా కొంచెం పొడి పొడిగా వచ్చేసి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకొని ఒకసారి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. తొందరగా ఆరిపోతుంది. ఇప్పుడు అది ఆరిపోయేలోపు మనం ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి అలానే 4-5 ఇలాచి వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా రవ్వలోకి వేసేసుకోండి. కొబ్బరి ఇలా మెత్తగా మెదిగిపోవాలి. ఇప్పుడు అదే మిక్సీలోకి మనం ఇందులోకి పంచదార వాడట్లేదు కాబట్టి పటిక బెల్లాన్ని తీసుకున్నానండి. దీన్ని కలాకండ అని కూడా అంటారు. దీన్ని మిక్సీలో ఒక కప్పు వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కొలత కోసం ఇలా కప్పులోకి వేసేసుకొని ఒక కప్పు ఫుల్ కప్పు వేసేసుకోండి. మీరు పటిక బెల్లం పౌడర్ని కాకుండా పంచదార పౌడర్ కనుక వేసుకున్నట్లయినా ఈ కప్పు సరిపోతుందండి. ఇలా పౌడర్ వేసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి గరిటెతోటి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ స్వీట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకోండి. చేతితోటి మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. పటిక బెల్లంలో ఉండలు ఏమన్నా ఉన్నా రవ్వలో ఉండలు ఏమన్నా ఉన్నా ఇలా మెదిపేసుకుంటూ బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకుందామండి. ఇవి కూడా కొలతేమీ ఉండదండి. కరెక్ట్గా మనకి ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే వాడుకోవాలి. పచ్చి పాలు అస్సలు వాడకూడదు. అలా అని మరీ వేడి పాలు కూడా పోసుకోకూడదండి. ఇలా కాచి చల్లార్చిన పాలని హాఫ్ కప్ వరకు వేసుకున్నాను. హాఫ్ కప్ వేసుకొని రవ్వ మిశ్రమంలో ఇలాగా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మనకి రవ్వ లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉందో లేదో చెక్ చేసుకొని మీకు కనుక ఇంకా పొడి పొడిగా ఏమన్నా అనిపిస్తే ఇంకొంచెం పాలను యాడ్ చేసుకోండి. నాకైతే నేను పోసుకున్న పాలైతే కరెక్ట్గా సరిపోయాయండి. ఇవి మిగిలిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోండి. నేనైతే ఇలా మీడియం సైజులో లడ్డూలు చేసుకుంటున్నాను. గట్టిగా ప్రెస్ చేసే పని కూడా లేదండి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగానే మిగిలిన అన్ని లడ్డూలను చుట్టేసుకున్నానండి. నాకు చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం అన్నీ రెడీగా పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. 10 నిమిషాల్లో తయారైపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.